ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వాటాదారులుగా ఉన్న పలు దేశాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడాన్ని బ్రిక్స్ వేదికగా ప్రశ్నించారు ప్రధాని మోడీ. ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థలతో గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సంస్థలు గత 80 ఏళ్లుగా అప్డేట్ కాకపోవడం సరికాదన్నారు మోడీ. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ విధానాలు వద్దని హితవు పలుకుతూ ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. మరోవైపు బ్రిక్స్తో పొత్తు పెట్టుకునే ఏ దేశాలైనా 10% అదనపు సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్లోని రియో డి జెనెరో చేరుకున్నారు. 2 రోజులు జరుగుతున్న ఈ సదస్సులో భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ దేశాలతో పాటు మరికొన్ని ఆహ్వానిత దేశాలు పాల్గొంటున్నాయి. ఈ సదస్సులో శాంతి, భద్రత, ఆర్థిక విషయాలు, కృత్రిమ మేధ, వాతావరణ చర్యలు, గ్లోబల్ హెల్త్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి. భారత్, బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సమైక్యతను పెంపొందించడంతో పాటు స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం చేసుకోవటం, డిజిటల్ సహకారంపై దృష్టి సారిస్తుంది. కాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్సిసి బ్రిక్స్ సదస్సుకు హాజరు కాలేదు. సదస్సుకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రధాని మోడీని సాదరంగా ఆహ్వానించారు. నేడు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన వాటాదారులుగా ఉన్న పలు దేశాలకు నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం లేకపోవడాన్ని ప్రధాని మోడీ బ్రిక్స్ వేదికగా ప్రశ్నించారు. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలకు గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులుగా మారాయని పేర్కొన్నారు. 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థల్లో ప్రపంచ జనాభాలోని 2/3 మందికి సముచిత ప్రాతినిధ్యం లభించలేదన్నారు. గ్లోబల్ సౌత్ కి తగిన ప్రాతినిధ్యం లేని ఆ సంస్థలు సిమ్ కార్డుల్ని కలిగి ఉన్నప్పటికీ నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ లాంటివని వ్యాఖ్యానించారు. ఇలాంటి కృత్రిమ మేధ యుగంలో అంతర్జాతీయ సంస్థలు 80 ఏళ్లలో ఒక్కసారి కూడా సంస్కరణల ద్వారా అప్డేట్ కాకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ ని 20వ శతాబ్దపు టైప్ రైటర్లతో నడపలేమని వ్యాఖ్యానించారు. And therefore he underscored the importance of reforming the multilateral organizations. He called for a multipolar and inclusive world order and stated that the global governance institutions, particularly the UN Security Council, the IMF, the World Bank and the WTO must undergo urgent reform to reflect the contemporary realities and times. నేడు ప్రపంచానికి కొత్త బహుళ ధృవ సమ్మిళిత వ్యవస్థలు అవసరమన్నారు ప్రధాని మోడీ. ఇది కేవలం ప్రాతినిధ్యానికి సంబంధించిన ప్రశ్న కాదు, విశ్వసనీయత, ప్రభావశీలతకు సంబంధించింది కూడా. ద్వంద్వ ప్రమాణాల కారణంగా దక్షిణార్ధగోళానికి ఇన్నేళ్లు చాలా అన్యాయం జరిగింది. అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే ఆ దిశగా మార్పు మొదలవ్వాలి. పరిపాలనా వ్యవస్థలు, ఓటింగ్ హక్కులు, నాయకత్వ స్థానాల్లో మార్పులు రావాలి. విధాన రూపకల్పనలో గ్లోబల్ సౌత్ దేశాల సవాళ్లకు ప్రాధాన్యమివ్వాలి అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల వంటి సంస్థల్లోనూ ఇదే తరహా సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారిని, దానివల్ల నష్టపోయేవారిని ఒకేలా చూడకూడదని ప్రధాని మోడీ బ్రిక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని భారత ఆత్మ, గుర్తింపు, గౌరవంపై ప్రత్యక్ష దాడిగా ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించేందుకు ఎంతమాత్రమో సంకోచించకూడదని పేర్కొన్నారు. మరోవైపు గాజాలో ప్రస్తుత పరిస్థితులపై మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించకూడదని, ఆ రక్కసిపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు రియో డి జెనెరో ప్రకటనను బ్రిక్స్ నేతలు ఆవిష్కరించారు. That terrorism was a grave threat facing humanity. In this context, he noted that all the leaders have condemned Pahalgam terrorist attack in strongest terms. He also noted that those funding, promoting and providing safe havens to terrorists must be dealt with in the harshest terms. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమి ఇప్పుడు మరో దేశాన్ని చేర్చుకుంది.
తాజాగా ఇండోనేషియాను కొత్త సభ్యునిగా బ్రిక్స్ స్వాగతించింది. 2010లో న్యూయార్క్లో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను తమ కూటమిలో చేర్చుకునేందుకు అంగీకరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2011లో సన్యాలో జరిగిన 3వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా హాజరైంది. తాజాగా జరిగిన బ్రిక్స్ దేశాధినేతల సమావేశంలో ఇండోనేషియాను గ్రూప్లో సభ్యునిగా స్వాగతించడంతో ఇప్పుడు బెలారస్, బొలివియా, కజకిస్తాన్, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, క్యూబా, వియత్నాం, ఉగండా, ఉజ్బెకిస్తాన్ సహా 10 దేశాలు బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలుగా అవతరించాయి. బ్రిక్స్ విస్తరణలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవటం అనేది కూటమి దేశాల సామర్థ్యాన్ని పెంపొందిస్తోందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. బ్రిక్స్తో పొత్తు పెట్టుకునే ఏ దేశాలైనా 10% అదనపు సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విధానంలో ఏ దేశానికి ఎలాంటి మినహాయింపులు ఉండబోవు అని స్పష్టం చేశారు. బ్రెజిల్ రియో డి జెనెరో వేదికగా బ్రిక్స్ 2025 సమ్మిట్ జరుగుతున్న వేళ ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. తాజాగా బ్రిక్స్ దేశాలు అమెరికా యుద్ధ చర్యలతో వాణిజ్య ఆంక్షలు వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాదు అమెరికా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రస్తావించకుండానే ప్రతీకార సుంకాలు, బెదిరింపులను ఖండిస్తూ రియో డి జెనెరో డిక్లరేషన్ ని విడుదల చేశాయి. బ్రిక్స్ దేశాల నేతలు అమెరికా ఏకపక్ష టారిఫ్ విధానాలను తీవ్రంగా ఖండించారు. ఈ సుంకాలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఈ చర్యలు అమెరికా అధ్యక్షునికి పుండు మీద కారం చల్లినట్టయిందని భావిస్తున్నారు.